హాయ్ హలో. ఇక్కడ మనం మామిడికాయ పచ్చడి ఆర్ చట్నీ. మామిడికాయ పచ్చడి అంటే మనం నిల్వ ఉంచుకునేది. ఇది మామూలుగా అప్పుడప్పుడుగా తయారు చేసుకొని తినేది. చాలా చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ చట్నీ అనేది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న చాలా చాలా పుల్లగా ఉన్నాయి. ఈ ముక్కలన్నీ కట్ చేసుకొని నీట్గా మనం మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాం. ఈ ముక్కలు వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు చాలా ఎక్కువ వేస్తేనే ఈ మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది. జీలకర్ర వేసినాం, కారం పొడి కూడా తగినంత వేసినాం. ఇవి పుల్లగా ఉన్నాయి కాబట్టి కొంచెం కారం ఉప్పు ఎక్కువనే వేయాలండి. దాని యొక్క టేస్ట్ అనేది డామినేట్ చేయకుండా ఇవి కూడా సమపాల్లో కరెక్ట్గా ఉండాలి. అప్పుడే ఆ మామిడికాయ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఆయిల్ వేసిన, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసేసిన. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ చట్నీని దాంట్లో మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చాలా బాగుంటుంది ఈ చట్నీలోకి. అంత మంచిగా ఉంటుంది. వేడివేడి అన్నం వేసుకొని ఆ అన్నంలో కొంచెం చట్నీ వేసుకొని తింటే ఈ సీజన్లో ఇదే బెస్ట్ ఫుడ్ అవుతుంది అన్నమాట. అంత బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది పల్లెటూరులో అయినా సిటీలో అయినా ఎవరైనా చాలా అప్పుడప్పుడు చేసుకొని మనం ఈ ఫ్లేవర్ని ఆస్వాదించవచ్చు. మామిడికాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చింతకాయ సీజన్లో చింతకాయలు, మామిడికాయ సీజన్లో మామిడికాయలు తప్పక వాడాలి. ఎందుకంటే ఏ 5 స్టార్ హోటల్లో దొరకని ఫ్లేవర్ టేస్ట్ దాంట్లో దొరుకుతుందన్నమాట. అంత బాగుంటుంది. నేనైతే ఈ ఫుడ్ని తింటూ చాలా చాలా ఎంజాయ్ చేసిన. నేనే కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మామిడికాయ పప్పు, మామిడికాయ చట్నీ వేసుకొని కడుపు నిండగా తినేసి